దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. క్రైస్తవులుగా మనం నమ్మేది ఏమిటండి? దేవుడు ఈ లోకానికి మన పాపములు భరించడానికి, మన పాపముల నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడు. మరలా తిరిగి 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అది మనం నమ్మే విశ్వాసం. మనం కూడా ఏం నమ్ముతాం? దేవుణ్ణి మనం నమ్ముకుంటే శారీరకంగా మనం చనిపోయిన తర్వాత దేవుని రాకడలో మరలా మనం తిరిగి లేస్తాము అని చెప్పి నమ్ముతాం కదా. అయితే శారీరకంగా మనం చనిపోయి తిరిగి లేవడం ఎప్పుడు జరుగుతుంది అంటే, మిగిలిన అన్ని విషయాల్లో కూడా మనం ఆయనతో కూడా ఏమవ్వాలంటండి? సిలువ వేయబడాలి. ఏ ఏ విషయాల్లో మనం సిలువ వేయబడాలి? ఏ ఏ విషయాల్లో మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి అంటే, మన పాపములను వదిలివేయాలి. మన పాపం విషయంలో మనం సిలువ వేయబడాలి. మన పాప తలంపులు, మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, కోపము, లేకపోతే మోసం చేయాలి అనే తత్వము, ఇట్లా ఏవైతే దేవుడు మనల్ని వదిలేయమని చెప్పాడో, దేవుడికి ఏవైతే ఇష్టం లేవో, దేవుడు ఎలా అయితే మనం బ్రతకూడదు అని అనుకున్నారో, అటువంటి లక్షణాలన్నిటి విషయంలో మనం కూడా ఆయనతో పాటు సిలువ వేయబడాలి. మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆ ప్రతి లక్షణాన్ని మనం ఆ సిలువ దగ్గర వదిలివేయగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఆయనతో కూడా వాటన్నిటినీ సిలువ వేయించుకుంటే తిరిగి మనం మరలా తిరిగి లేస్తాం కదా. అంతేకాకుండా మనం ఏదైతే దేవుడు మనల్ని అలవర్చుకోమని చెప్పాడో ఆ లక్షణాలన్నిటిని కూడా మనం అలవర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఇదంతా జరుగుతుంది. అలా కాకుండా ఏదో నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే మనకి రక్షణ కలుగుతుంది. కానీ అని చెప్పి జస్ట్ మనం ఒప్పుకొని ఏదో ఆదివారం చర్చ్కి వెళ్ళి, లేకపోతే నామకార్థంగా మనం భక్తిని చేస్తున్నామా, లేదా నిజంగా క్రీస్తుని అనుసరిస్తున్నామా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో క్రైస్తవం అంటే ఏమనుకుంటున్నారంటే, మానకుండా చర్చికి వెళ్ళామా, మన 10వ వంతు ఇచ్చామా లేదా, బైబిల్ చదివామా, ప్రార్థన చేశామా, అన్నీ కూడా భక్తిగా చేస్తున్నామా, లేకపోతే నిజంగా ఆయన అనుసరిస్తున్నామా, మనం వేషధారులమా, లేకపోతే నిజంగా ఆయన శిష్యులమా, నిజంగా ఆయన్ని అనుసరిస్తున్నామా, మన జీవితం ఎలా ఉంది, మన జీవితం మాదిరిగా ఉందా లేదా, మనం అసలు ఎలా బ్రతుకుతున్నాం అని ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాల్సిన సమయం. ఎప్పుడు దేవుని రాకడ ఉంటుందో తెలియదు. మనం చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఎప్పుడైనా దేవుని రాకడ రావచ్చు. దేవుడు చెప్పినట్టు ప్రతిదీ జరుగుతూ ఉంది. అనేకుల ప్రేమ చల్లారును అంత్యకాలంలో ఉంది. నిజంగానే కదండి. మనం దేనికోసం పరిగెడుతున్నామో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలవాలనే కసితో, లేకపోతే ఆలోచనతో బ్రతుకుతున్నారు కదా. కాబట్టి వీటన్నిటి పరిస్థితులని ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించుకొని, ఈ క్షణం దేవుని రాకడ వస్తే, లేదా ఈ క్షణం నేను చనిపోతే దేవుని దగ్గర ఉంటాను అనే నిశ్చయిత మనలో ఎంతమందికి ఉంది అని కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మన దేవుడు ఏదైతే మనకి ఉండొద్దు, లేకపోతే ఏ విషయంలో అయితే ఏవైతే దేవునికి ఇష్టం లేనివో, ఏవైతే ఆయనకి వ్యతిరేకమైనవో వాటన్నిటినీ కూడా మనం సిలువ వేసుకోగలిగితేనే, వాటన్నిటి విషయంలో మరణించగలిగితేనే తిరిగి మరలా మనం లేస్తాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ వందనాలు.